హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ అలియాస్ మన కడప ట్రావెల్స్. ఏం లేదన్న, ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే, చాలామంది ఇప్పుడు పెట్రోల్ వెహికల్సే కదా ఉండేది, డీజిల్ వెహికల్స్ లేవు. సడన్గా పెట్రోల్ బంకులలోకి వెళ్ళి డీజిల్ పట్టు అంటే, సపోజ్ మనం పెట్రోల్ పట్టు అంటున్నాం, కానీ వాళ్ళు తెలియకోకుండా పెట్రోల్ బదులు డీజిల్ పడుతున్నారు. మీరు ఒక్క నిమిషం కారులోంచి దిగి, మీరు డీజిల్ కావాలంటే డీజిల్, పెట్రోల్ కావాలంటే పెట్రోల్ దిగి పట్టించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మళ్ళీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది, ఇంజన్ కూడా చాలా దెబ్బతింటుంది కదా. ఎందుకంటే నేను కూడా చాలా ఇప్పటికి 2 టైమ్స్ దాకా చాలా ఇబ్బందులు పడ్డాను. నాది పెట్రోల్ వెహికల్స్ బదులు డీజిల్ పడ్డారు. పోయే పని ఆగిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సింది వస్తుంది. సో కాబట్టి మీరు ఒక 2 నిమిషాలు కేటాయించి కిందికి దిగి, మీకు డీజిల్ అయితే డీజిల్, పెట్రోల్ అయితే పెట్రోల్ దిగి పట్టించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రాబ్లం పడిన తర్వాత ఆలోచించి ఇబ్బంది పడడం కంటే, దిగిన తర్వాత నీకేం కావాలంటే అది తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎగ్జాంపుల్ నేను కూడా పడ్డాను. మా డ్రైవర్ని పంపిస్తే అనుకోకుండా చూసుకోకుండా పెట్రోల్ బదులు డీజిల్ కొట్టించాడు. ఎందుకో ఎట్నో కనుక్కొని అక్కడే కనుక్కున్నాడు కాబట్టి అక్కడే వెహికల్ పెట్టి రిపేర్ను చూసుకొని ఇబ్బంది లేకుండా అక్కడే నిలబెట్టేసి చూసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. లేదంటే మనం అట్నే వెళ్ళిపోయినామంటే ఇంజిన్ సీజ్ అయిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది వస్తుంది. సో కాబట్టి మీది పెట్రోల్ అయితే పెట్రోలు, డీజిల్ అయితే డీజిల్, కొంచెం దిగి మీకు ఏది అవసరమైతే అది పట్టించుకోండి. లేదంటే కొంచెం దానిపైన పెట్రోల్ ట్యాంక్ పైన డీజిల్ అయితే డీజిల్, పెట్రోల్ అయితే పెట్రోల్ నేమ్ వేయించుకోండి. కొంచెం పెద్దగానే వేపించండి, స్టైల్గా వేపించి చిన్న చిన్న అక్షరాలు వేయించొద్దు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కొంచెం క్లారిటీగా పెద్ద అక్షరాలే వేయించండి. పెట్రోల్ అయితే పెట్రోల్, డీజిల్ అయితే డీజిల్. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.